చెప్పుకోవచ్చు. ఇన్ని సంవత్సరాలు జరిగినటువంటి కబ్జాలను, ఇన్ని సంవత్సరాల పాటు జరిగిన అక్రమాలను చెబితే ఈరోజు బయటికి తీసుకొస్తే, సంస్కరణల పేరిట బయటికి తీసుకొస్తే కొంతమందికి ఇబ్బంది కలగొచ్చు, కొంతమందికి నొప్పి కూడా కలగొచ్చు. కానీ 100% సంస్కరణ ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించేటట్టయితే నేను అడిగిన దానికి సమాధానం రావు గారు. వెంకటేశ్వర రెడ్డి గారు అన్నట్టు అన్ని మతాలలో కూడా ఇది పాటిస్తారని చెప్పేసి, కొండకు కోతికి ముడిపెడితే ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా ఆయన ప్రశ్న ఉంది. ఎందుకంటే ఇక్కడ హిందువులకు సంబంధించిన ఎండోమెంట్ కానీ, ఏ దేవస్థానం కానీ, ఏ యొక్క హిందువుల భూమి కానీ, హిందూయేతరుల భూమి కానీ ఆక్రమించుకున్న దాఖలాలు తరతరాల నుంచి ఎక్కడ లేవు భారతదేశంలో కానీ ఇంకెక్కడ కానీ. ఒకవేళ ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ తోటి, ఒకవేళ ఏదన్నా అధికారుల యొక్క తప్పిదంతో అనుకుందాం, ఎవరైనా భూమి ఆ యొక్క దేవస్థానం కింది పరిధిలో వచ్చిందని చెప్పేసి అట్లా నోటీస్కి వస్తే వాళ్ళు డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళి ఆ యొక్క దేవస్థానం యొక్క పాలక మండలి పైన కేసు నమోదు చేసి వాళ్ళతో కొట్లాడే చట్టం అందరికి వర్తిస్తలేదు. అది ఒక్కటి చెప్పండి చాలు. కొన్ని పాయింట్లు అందులో చెప్పేది అడ్వాంటేజ్ ఉన్న పాయింట్లు కొన్ని తీసుకొని చెప్తున్నారు. నేనేమంటున్నానంటే ఓవరాల్ గా ఇంత అవసరమే ఉంది దీనికి చెప్తున్నారు. జరుగుతున్న ద్వారా ఉన్నటువంటి ప్రస్తుతం గతంలో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు చట్టం ద్వారా జరుగుతున్న అఘాయిత్యాలు, అన్యాయం పట్ల వాళ్ళకి అవగాహన లేదు. అందుకే అదేదో మంచి చట్టము, దాని అదే చట్టము అన్నిట్లో ఇచ్చేస్తారా అనుకుంటున్నారు. సవరణ చేయడానికి హిందువులు వసుదైవ కుటుంబం వెంకటేశ్వర రెడ్డి గారు అడిగింది పాత చట్టము అన్ని మతాలకు వర్తిస్తుందా కాదు, ఇప్పుడు మీరు ఏదైతే సవరణ చేసిన అందరికి ఎట్లా వర్తిస్తుంది మేడం? ఇది వక్ఫ్ అంటే ఏంది? అరే అర్థమైంది అని అంటారు. ఒక నిమిషం మేడం, ఇప్పుడు వాళ్ళకి అవగాహన లేదు దానిపైన. ఇప్పుడు వక్ఫ్ అంటే ఏంది అసలు? ఇప్పుడు ఈ సవరణ అందరికి ఎట్లా వర్తిస్తుంది? అన్ని మతాలు చెప్తుంది కదా. హిందూ మతాలలో అలాంటి వక్ఫ్ లేదు. హిందూ మతాలలో వక్ఫ్ అనేది లేదు. వక్ఫ్ అనేది అది ఇస్లాంలో ఉన్నటువంటి పదం. అది వక్ఫ్ అనేది ఒక ఇస్లాం కు సంబంధించినటువంటి వాళ్ళ సిద్ధాంతం తీసుకొచ్చిండ్రు, వాళ్ళు అలా పెరిమియాలి అంతే. అట్లా వక్ఫ్ లేదు హిందువులలో. వక్ఫ్ బోర్డు లాగా ఏ విధంగా వక్ఫ్ బోర్డు వ్యవస్థ ఏ విధంగా ఉందో అలా హిందూ సంస్థలు కానీ, ముస్లిమేతర సంస్థలు ఏ మతాలైనా కానీ, మతపరమైనటువంటి బోర్డులు కానీ ఏ ఒక్క భూమి ఆక్రమించుకున్న దాఖలాలు ఇప్పటిదాకా ఎవరు చూపించలేదు, లేవు కూడా, శూన్యం. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంది? ఈ మెజారిటీగా దేశంలో ఉన్నటువంటి 3వ స్థానం అంత భూములు ఏ విధంగా ఇళ్ళకి వచ్చినాయంటే వీళ్ళు చేస్తుంటే అన్యాయము, అక్రమాలు. దాన్ని అందరూ గుర్తుపట్టారు కాదు, ప్రభుత్వం దాన్ని నోటీస్ తీసుకొచ్చింది కాబట్టి ఇలా అక్రమాలు జరుగుతున్నాయి. అనేక ఊర్లలో చారిత్రాత్మక కట్టడాలు, చారిత్రాత్మకమైనటువంటి గుడులు, గోపురాలు కూడా నిత్యం కైంకర్యాలు నిర్వహించేటువంటి స్థలంలో కూడా వాళ్ళు వక్ఫ్ బోర్డు అంటే ఎట్లా? ఆ గుడి పిల్లలు కట్టినప్పుడు కూడా వాళ్ళ జాతి పుట్టలేదు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. బోర్డులలో ఈ యొక్క సవరణ ముస్లిమేతర బోర్డులలో చేస్తారా అని చెప్పి వెంకటేశ్వర రెడ్డి గారు అన్నారు. ముస్లిమేతర బోర్డులలో, హిందూ బోర్డులు కానీ, ఇంకా వేరే బోర్డులలో కానీ ఇలాంటి సవరణ తెచ్చే అవసరం లేదు. మేము కాన్షియస్ తోటి పనిచేస్తున్నాం, మాకు తెలుసు ధర్మం ఏందని చెప్పేసి. ధర్మబద్ధంగా నడుస్తున్నటువంటి వ్యవస్థలు కాబట్టి అధర్మం మేము చేయట్లేదు కాబట్టి, ఒకరు నేర్పిస్తే నేర్చుకునే స్థానంలో మేము లేము కాబట్టి, మేము దోచుకునడానికి లేము. ఇక్కడ వేరే ఉద్దేశం నుంచి ఇక్కడ బతకడానికి రాలేదు, మేము రాబద్దులాగా రాలేదు, దోచుకోవడానికి రాలేదు. ఈ దేశంలో మేము పుట్టినాం, ఈ దేశంలో మా సంస్కృతి ఇక్కడే పుట్టినాం. ఈ మొత్తం భారతదేశంలో హిందూ యొక్క మూలాలు ఉన్నటువంటి దేశం కాబట్టి ఇది మా దేశం. మా దేశంలో మేము మమ్మల్ని మా ఒక మతస్థుల్ని, మా కులస్తుల్ని, మా యొక్క దేశ పౌరుల్ని దోచుకునే దుస్థితి మాకు లేదు. అలాంటి భావన కూడా ఏ ఒక్క హిందూకు ఉండదు. సో వెంకటేశ్వర రెడ్డి గారు, మీకు అర్థమైందా ఇప్పుడు? అంటే మీరు అడిగిందంటే ఏదైతే అన్ని బోర్డులో పెడతారంటే వక్ఫ్ బోర్డులో అన్యాయాలు, అరాచకాలు జరుగుతున్నాయి కాబట్టి దానికి సంబంధించి సవరణలు తీసుకురావాలి. మిగతా మీరనే ఏ ట్రస్ట్ లో కూడా ఇలాంటివి లేవు కాబట్టి అవసరం లేదు. ఇక్కడ ఒక చట్టం చేసినప్పుడు, భారతదేశ వ్యాప్తంగా ఒక చట్టం చేసినప్పుడు ఆ చట్టం ఒక ట్రస్ట్ కి ఒక చట్టం, వక్ఫ్ బోర్డు అనేది ఒక ట్రస్ట్, ఆ వక్ఫ్ బోర్డు అనేది ఒక బోర్డు, ఒక ట్రస్ట్. అట్లానే దైవానికి సంబంధించినవన్నీ అన్ని ట్రస్టులు ఉన్నాయి.
ఇప్పుడు మనం ఒక బిల్లు సవరణ చేస్తాం. సవరణ చేస్తే ఆ సవరణ యొక్క రూల్స్ అందరికీ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి వర్తిస్తాలి. వీళ్ళ లోపల సెక్యులరిజం తప్పు మీరు అన్నట్టు ఆయన చెప్పినట్టు సెక్యులర్ వీరులు వీళ్ళంతా కాదు. సెక్యులరిజం మేల్కొంది. ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, నేను ముస్లింలకు పోయడానికి అజ్జుకుపోవడానికి ఇంత వాళ్ళకి రాయితీలు ఇచ్చి అన్ని ఫెసిలిటీ ఇస్తున్నారు కదా. ఏ రోజైనా మీరు సెక్యులర్ కదా, ఏ రోజైనా కాశీకి పోవడానికి కానీ, ప్రయాగ పోవడానికి కానీ, ఇంకా కైలాస్ మానసరోవర్ యాత్ర చేయడానికి కానీ, ఎక్కడన్నా అమర్నాథ్ యాత్ర చేయడానికి ఎప్పుడన్నా మాకు హిందువులకి మనం అడిగారా మీరు? దైవం పేరుతోటి మీరు ఇచ్చిరా? దైవం పేరుతో అడగలేదు. చేస్తున్నారు. మాకున్నటువంటి ఆధ్యాత్మికతోని, మాకున్నటువంటి భక్తితోని మేము వెళ్తున్నాం తప్ప ప్రభుత్వాల యొక్క దయాదాక్షిణ్యం మీద ఈ యొక్క హిందూ జాతి లేదు. దౌర్జన్యం చేస్తే కాదు, దైవం పేరుతోటి దౌర్జన్యం చేస్తున్నారు. హిందూ మతం పేరుతో హిందూ ధర్మాన్ని పాటించట్లేదు. గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? పలానా వాడు గుడికి రావద్దని చెప్పాడా? పలానా వాడు గుడికి వస్తే నువ్వే మతమో ముందు నిర్ణయించి సంతకం పెట్టి రమ్మని చెప్పాడా? అన్న రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ అది కాదు, రాజ్యాంగంలో ఉన్నది. ఒక ప్రార్థన మందిరానికి ఆ మతానికి చెందిన వాళ్ళు అన్ని మతాలు వస్తే ఏమని దానికి ఎత్తని చెప్పాలి. అన్ని మతాలకి వస్తే ఆ యొక్క ప్రార్థన మందిరం యొక్క పవిత్రతను భంగం చేసే ఈ రోజు అక్కడ చూడండి ఏమవుతుంది. కరీంనగర్ లో ఒక వ్యక్తి, ఒక ముస్లిం వ్యక్తి వచ్చి శివలింగాన్ని అపవిత్రం చేస్తే వాళ్ళు చంపేస్తే అక్కడ బొందబెట్టి ఆ దర్గాని ఈ రోజు గుడి మధ్యలో గర్భగుడిలో దర్గాని నిర్మిస్తున్నాడు ఈ కరీంనగర్ లో. ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి అఘాయిత్యాలు, అన్యాయం జరగొద్దని చెప్పేసి అన్య మతస్థులు వస్తే అఫిడవిట్ అడుగుతారు. ఏమని? నేను యొక్క ప్రార్థన మందిరం యొక్క పవిత్రతను భంగం కల్పించను అని చెప్పేసి అఫిడవిట్ అడుగుతారు. దానికి మీ కడుపు నొప్పా? తప్పేముందల్లా? రాజ్యాంగబద్ధమైనటువంటి విషయం ఇది. ఇక్కడికి వచ్చేటప్పటికేమో రాజ్యాంగం విషయం అనేది గుర్తొస్తుంది, కానీ మిగతా వాళ్ళ విషయంలో మీకు ఆ రాజ్యాంగం ఎందుకు గుర్తొస్తలేదు? ఎందుకు లేదు? ఇప్పుడు ముస్లింలలో నేను మొత్తం బొట్టు పెట్టుకుని మొత్తం లోపల పోనిస్తారా? నేనే పోయినా పోనిస్తారా వాళ్ళు? సార్ నేను మసీద్ లో యముల్ ఖురాన్ మాట్లాడుతూ ఈ గోల్ టోపీ జోకర్ అసదును వేసి రాజకీయాలు మాట్లాడుతుండ్రు. నేను అక్కడ మాట్లాడతా అని చెప్పి మక్కా మసీద్ నేను అఫిడవిట్ ఇచ్చి పోతే నన్ను అరెస్ట్ చేశారు. పేపర్లలో కూడా ఉంది. ఇంకా మరి రాజు గారు మేడం, ఈరోజు సరే అన్నగారు అడిగినటువంటి విషయానికి కొంచెం వివరంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఈరోజు వక్ఫ్ బోర్డు అనేది కేవలం ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి విషయం. అయితే అన్న ఏమడుగుతున్నాడంటే ఇతర మతస్థులకు సంబంధించి కూడా వాళ్ళ దాంట్లో కూడా ఇలాంటి సంస్కరణలు తీసుకొస్తారా అని అడుగుతున్నారు. అయ్యా, గత 75 సంవత్సరాల చరిత్రలో మీరు హిందూ చట్టాల గురించి కానీ, హిందూ మతం గురించి కానీ ఒకవేళ మీకు అవగాహన ఉంటే ఒకసారి రికార్డులన్నీ తీసి చూసుకోండి. ఏనాడు కూడా హిందూ మతం ఇతర మతస్థుల యొక్క జాగలను కానీ, ఇండ్లని కానీ కబ్జా చేయలేదు, అన్యాక్రాంతం చేసుకోలేదు. ఆ చట్టం పేరిట ఏంది, మేము ఇది మాకు సంబంధించినది 100 ఎకరాలు లేదా 500 ఎకరాలు హిందూ దేవాలయాలకు సంబంధించింది, ఈ మసీదు మాది, లేకపోతే ఈ వేరే వాళ్ళ ఇండ్లు మావి అని ఏనాడు కూడా హిందువులు ఎప్పుడు కూడా మత మార్పిడికి పాల్పడలేదు, లవ్ జిహాద్ పాల్పడలేదు. హిందువులు దౌర్జన్యం చేశారా లేదా? నేను అడిగిన పాయింట్ అది కాదు, క్లారిఫికేషన్ అది కాదు. చెప్తుంటే నేను అడిగిన పాయింట్ నేను అనే మాట మీకు అర్థమైంది. సవరణ ఎక్కడ చేసినా మనం ఒక పథకం తీసుకొచ్చినా, ఒక జీవో తీసుకొచ్చినా, అన్ని ట్రస్టులకి సంబంధించి, అన్ని మతాలకు సంబంధించి, కాన్స్టిట్యూషన్ కి సంబంధించి సవరణ అనేది అందరికీ వర్తించాలి. అనేది మైనారిటీలకు మాత్రమే సంబంధించిన అర్థం అవ్వట్లేదు. వక్ఫ్ బోర్డు అనేది ఒక పేరు మేడం, ఒక దైవానికి సంబంధించిన ఒక ట్రస్ట్. అది అదొక పేరు. అట్లనే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అదొక పేరు. అట్లనే కాశీలో శైవ క్షేత్రం అనేది ఒక పేరు. నేనేమంటానంటే తిరుపతి తిరుమల దేవస్థానం ఎంత అన్యాయము, లేదనేది ఇక్కడ పాయింట్ కాదు. నేను అంటున్నది ఇప్పుడు సవరించిన సవరణలు మేడం, ఇప్పుడు లాక్కున్నారు లేదనేది పాయింట్ కాదు ఇక్కడ. ఇప్పుడు సవరించిన సవరణలు ఇట్లాంటి ట్రస్టులకు సంబంధించి
ఇట్లాంటి చెప్తుంటే దైవాలకు సంబంధించి వచ్చిన వాటికి అన్నిటికీ వర్తించాలి కదా. ఇప్పుడు వినండి, అది మేము అంటున్నది. నేను ఒకదానికి వర్తిస్తుంది. చెప్పండి. ఇప్పుడు ఎండోమెంట్ యొక్క ఆజమాయిషి ప్రతి గుడిలో ఉంటుంది కదా, ప్రతి గుడి పైన ఎండోమెంట్ యొక్క ఆజమాయిషి ఉంటుంది కదా, ప్రతి గుడికి ఆఫీసర్ ఉంటాడు కదా, అది మాట్లాడరు మీరు. మేడం ఒక్క నిమిషం మేడం, నేను క్లారిఫికేషన్ ఇస్తుంటే కూడా వినకపోతే నేను దాన్ని ఏమనాలి? అంటే మీకు ఇనే ఓపిక కూడా లేదా? అంత హిందూ ధర్మం మీద అంత కుళ్ళు కుతంత్రాలు, వాళ్ళ నాయకుడిని ఆపిరు కదా తిరుపతిలో, వాళ్ళ నాయకుడిని అఫిడవిట్ అడిగారు కాబట్టి ఆ కడుపు మంటతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు నేను ఒక అన్నగారికి కూడా చెప్తున్నా, అన్న ఈ సంస్కరణలు మీరు కూడా ఆహ్వానించండి, లేకపోతే రేపు అన్నాడు ఈ వక్ఫ్ బోర్డు వచ్చి ఫలానా పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి ఇల్లు మాదే అని నోటిఫికేషన్ ఇచ్చింది అనుకో, మీ ఇల్లు కూడా పోతుంది. లేకపోతే ఫలానా వెంకటేశ్వర రెడ్డికి ఉన్న 2 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు ఈ బోర్డు తీసుకొచ్చి ఆడ బోర్డు దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు వక్ఫ్ బోర్డు అని జెండా పెట్టిరనుకో, బోర్డు పెట్టిరనుకో, అది కూడా పోతుంది. నువ్వు కొట్లాడలేవు, నువ్వు కోర్టులో కేసు వేయలేవు. రెండోది హిందూ ధర్మం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది. ముస్లింలు కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించారు, బ్రిటిషర్స్ కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించారు. వాళ్ళ వల్ల వాళ్ళ తాతల వల్లే కాదా హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి. విచిత్రం అర్థమైందా? ఇక్కడ నాశనం చేయడానికి ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక భయం క్రియేట్ చేసి అంటే కాదు, మా పూర్వీకుల నుంచి మేము హిందువులు, వాళ్ళ తాతల వల్ల ఏ ముస్లింల వల్ల ఏ క్రిస్టియన్ల వల్ల మమ్మల్ని మతం మార్చడం గానీ మా ఆస్తులు స్వాధీనం చేసుకోవటం గానీ వాళ్ళ వల్ల కాదా? Hundreds of thousands of examples are there. Thousands of examples are there. నేను ఒక ఎగ్జాంపుల్ చూపియండి. నేను జరిగినా జరగట్లేదని చర్చ. ఆ ఉన్న చట్టం అందరికి వర్తిస్తుందా లేదా అనేది నేను అడిగాను. అది అడగకుండా విదండవాదం కాదు. వెంకటేశ్వర రెడ్డి గారు మారిపోయి ఇంకొక సయ్యద మొమ్మలో పెట్టుకుంటే మీకు కూడా వర్తిస్తుంది. నేనేమంటున్నా అన్న, మీరు రేజ్ చేసినటువంటి పాయింట్లకు చాలా క్లారిఫికేషన్ ఇస్తా, కొంచెం ఓపికతో వినండి. ఎందుకంటే ఇది అందరికి కూడా అర్థం కావాలి. నేను ఏమంటున్నా అంటే మేడం, ఈరోజు వందలాది వేలాది మంది ముస్లిం మైనారిటీలలో ఉన్నటువంటి పేదవాళ్ళు బిల్లు ఎప్పుడెప్పుడు ప్రవేశపెడతారా, లోక్సభలో రాజ్యసభలో ఎప్పుడు ఆమోదం పొందుతుందా, ఇన్నేళ్ల పాటు మా గోడు ఎక్కడ కూడా వెళ్ళబోసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ చట్టం ఎప్పుడు సంస్కరణలు తీసుకొస్తారా అని చూస్తున్నారు. నిన్న మీరు గమనించిన దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టి చర్చ జరుగుతుంటే అర్ధరాత్రి 2:30 వరకు చర్చలు జరిగితే చాలా మంది ముస్లిం మైనార్టీలలో ఉన్నటువంటి పేదవాళ్ళు హర్షాతిరేకాలు వ్యక్తం చేసిర్రు. రోడ్ల మీదకి వచ్చి స్వీట్లు తినిపించుకున్నారు, రోడ్ల మీదకి వచ్చి నృత్యాలు చేసిర్రు. అందరూ కూడా మోడీ గారు చేసినటువంటి పనిని అభినందించారు. ఈరోజు నేను ఒక విషయంలో చాలా క్లారిటీగా చెప్పదలుచుకున్నా. నిజంగా అంటే కొంతమంది కుహానా లౌకికవాదులు ఉండొచ్చుగాక, సూడో సెక్యులర్స్ ఉండొచ్చుగాక, వాళ్ళు బయటికి మాత్రం ఒక రంగు వేసుకొని లోపల ఇంకొక రంగు వేసుకొని ఉండొచ్చుగాక, కానీ దిస్ ఈస్ ద వెరీ హిస్టారికల్ టైం. ఇది చాలా చారిత్రాత్మకమైనటువంటి సందర్భము. ఈ సందర్భంలో మనందరం కూడా ఈ సంస్కరణలను ఆహ్వానించకపోతే ఏం జరుగుతుందో నేను చెప్తా. నేనుంటున్న ఇల్లు రేపన్నాడు వక్ఫ్ బోర్డు కిందికి పోవచ్చు, నాకున్నటువంటి జాగలు వక్ఫ్ బోర్డు కిందికి పోవచ్చు. నేను అక్కడ ఎక్కడ కూడా భయం కాదు మేడం, ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినా కదా నేను. మీరు అంటున్నట్టు ఒకవేళ హిందూ మతానికి సంబంధించినటువంటి ధార్మిక సంస్థలకు సంబంధించినటువంటి బోర్డులు కానీ, లేకపోతే ఇందాక అన్న టీటీడీ బోర్డు కానీ, మిగతా ఏ బోర్డులు కానీ ఎక్కడన్నా అక్రమంగా అన్యాయంగా అన్యాక్రాంత భూములను తీసుకున్నదా మీరు ప్రూఫ్ చేయండి. నేను నా తన 100,000 ఉదాహరణలు నా కాడు ఉన్నాయి కదా. ఈ అట్లా అన్యాయం జరుగుతుందనే కదా ఈరోజు సంస్కరణలు తీసుకొచ్చింది. రెండోది ఇంకోటి మేడం, ఈరోజు ఏదైతే సంస్కరణ బిల్లు ఉందో వక్ఫ్ బోర్డుకు సంబంధించి, ఇదేదో ఒక్కరోజు ఈరోజు హడావిడిగా తీసుకొచ్చి పార్లమెంట్లో ప్రవేశపెట్టింది కాదు కదా మేడం. మీరు చూసిరు కదా, దాదాపు 30 మందికి పైగా ఎంపీలను లోక్సభ నుంచి రాజ్యసభ నుంచి నియమించి ఒక జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ అని చెప్పి సుదీర్ఘమైనటువంటి భేటీలు జరిగినాయి, చర్చలు జరిగినాయి. వివిధ రాష్ట్రాలకు పోయి వాళ్ళు
అనేక రకాలైనటువంటి వ్యక్తులతోని, మేధావులతోని, సంఘ సంస్కర్తలతోని, తర్వాత న్యాయవాదులతోని, న్యాయ నిపుణులతోని చాలా మందితోని వాళ్ళు కూర్చొని మాట్లాడిర్రు. కొంతమందికి ఇంకా డౌట్లు ఉండొచ్చు, జేపీసీ ఎవరి కాడికి పోయిందా అని. జేపీసీ పోయిన దాంట్లో ఈ ముస్లిం మైనార్టీలకు